అందరికీ నమస్కారం. అయితే ఒక వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్గా చూడండి. మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు అసలు ఈ యొక్క వీడియోని కంప్లీట్గా అసలు దీంట్లో కంటెంట్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే కంపల్సరీ వీడియో కంప్లీట్గా చూడండి. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అంతేకాదమ్మా మీకు ఫర్దర్గా మీరు ఇంజనీరింగ్ అవ్వచ్చు లేదంటే డిగ్రీ అవ్వచ్చు వాటికి కూడా ఈ యొక్క ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి ఒక సొల్యూషన్స్ వాటి ఒక ఆన్సర్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనకి ఇంకా మన యొక్క ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం అనేది ఉంది. వీ హ్యావ్ వెరీ లెస్ టైం, చాలా తక్కువ టైం ఉంది. అయితే నేను ఒక 28 డేస్కి ప్రిపరేషన్ ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు ఏ విధంగా చదవాలి, ఏం చదవాలి, ఎన్ని రోజులకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి, ఎన్ని రోజులకి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదవాలి, ఒక సబ్జెక్ట్కి ఎన్ని రోజులు చదవాలి, ఇలాంటివన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది డే బై డేకి నేను ఒక విధంగా తయారు చేసిన ఒక ప్రిపరేషన్. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి, అసలు ఏం చెప్తున్నాను అనేది కూడా ఒకసారి వినండి. వన్ మోర్ థింగ్ మరీ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే నో డౌట్ ఎట్ ఆల్ 100% యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. ఈజీగా మీరు మంచి మార్క్స్ ఈజీగా పొందగలరు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఓకే, మనం ఫిబ్రవరి 1 మనకేంటి లక్ష్వారం థర్స్డే, మ్యాథ్స్ 2A అదేవిధంగా మ్యాథ్స్ 2B 2 డేస్ అనేది మ్యాథ్స్ 2Aకి 2Bకి ఓన్లీ 7 మార్క్స్. ఈ 2 డేస్లో 7 మార్క్స్. అసలు ఈ 7 మార్క్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ 7 మార్క్స్ ఏ చాప్టర్స్ నుండి, అవి ఎటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ అంటే సాటర్డే మ్యాథ్స్ 2B అదేవిధంగా నెక్స్ట్ డే మ్యాథ్స్ 2B ఇవి ఒక 7 మార్క్స్. ఇవి కూడా 2Bకి 7 మార్క్స్. నెక్స్ట్ ఫిజిక్స్ 8 మార్క్స్. అసలు ఎన్ని క్వశ్చన్స్ చదవాలి ఫిజిక్స్, అవి ఏ క్వశ్చన్స్ అనేది కూడా నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది పెడతాను. నెక్స్ట్ ఫిజిక్స్కి ఒక రోజు 8 మార్క్స్ అదేవిధంగా కెమిస్ట్రీకి ఒక రోజు 8 మార్క్స్. ఇక్కడతోని మన పబ్లిక్ సంబంధించి 7 మార్క్స్ అనేవి మ్యాథ్స్ పరంగా కంప్లీట్ అయిపోతుంది. 8 మార్క్స్ అనేది మనకి సైన్స్ పరంగా కూడా కంప్లీట్ అయిపోతుంది, బోత్ ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ. మై డియర్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ 2Aలో ఏ క్వశ్చన్స్ చేస్తే మీకు 35కి 35 మార్క్స్ వస్తుంది అనేది నేను అప్లోడ్ చేసాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఒకవేళ ఇంకా అవి కాకుండా ఇంకా ఇంపార్టెన్స్ కానీ వాటికి సొల్యూషన్స్ కానీ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 2B నెక్స్ట్ ఫిజిక్స్ 8 మార్క్స్ కెమిస్ట్రీ 8 మార్క్స్. ఇక్కడతోని ఎస్ఏ క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఎన్ని డేస్ 1 2 3 4 5 6 డేస్లో ఒక 6 డేస్లోని కంప్లీట్గా గ్రూప్ సబ్జెక్ట్స్ లాంగ్స్ అని కంప్లీట్ అయిపోద్ది. నా నెక్స్ట్ మ్యాథ్స్ 2A మళ్ళీ 4 మార్క్స్ మళ్ళీ 2 డేస్. మ్యాథ్స్ 2Aకి 4 మార్క్స్ 2 డేస్ మళ్ళీ. అదేవిధంగా మ్యాథ్స్ 2Bకి 4 మార్క్స్ ఇది ఒక 2 డేస్. అదేవిధంగా ఫిజిక్స్ 4 మార్క్స్కి ఒక రోజు, కెమిస్ట్రీ 4 మార్క్స్కి ఒక రోజు. అంటే మీకు ఇక్కడతోని కంప్లీట్గా అంటే 12 డేస్లోని 7 మార్క్స్ 4 మార్క్స్ మ్యాథ్స్ పరంగా, సైన్సెస్ పరంగా 8 మార్క్స్ 4 మార్క్స్ కంప్లీటెడ్. అంటే ఓవరాల్గా ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే 35 మార్క్స్ 7 మార్క్స్ అదేవిధంగా 4 మార్క్స్ ఒక 20 55 మార్క్స్ ఇక్కడతోనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ సైన్స్ పరంగా మీకు తెలిసిందే 16 మార్క్స్ అదొకటి. నెక్స్ట్ 24 మార్క్స్ 4 మార్క్స్. అర్థమవుతుందమ్మా? ఇక్కడతో మీకు ఎన్ని 16 + 24 40 మార్క్స్ ఇక్కడతో కంప్లీట్ అయిపోద్ది. అంటే ఈ 12 డేస్ కానీ కరెక్ట్గా ఎన్ని గంటలు చదవాలి, అది కూడా ఏ విధంగా చదవాలి అనేది నా ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. బట్ ఈ 12 డేస్కి మనకి 7 మార్క్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇది ఎవరు ప్రిపేర్ అవ్వాలి, దేని విధంగా అంటే కేవలం ఇది టాపర్స్కి మాత్రమే. అర్థమవుతుందా?
నెక్స్ట్ ఇక్కడ వరకు ఇదే విధంగా టాపర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఫర్దర్గా యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళకి అప్లోడ్ చేస్తాను ఇక్కడ వరకు. నెక్స్ట్ 13th 13వ రోజు మ్యాథ్స్ 2A 2 మార్క్స్, అదేవిధంగా 14th మ్యాథ్స్ 2A 2 మార్క్స్. ఈ 2 days కూడా 2 మార్క్స్ మాత్రమే. అయితే 14 days చూసాం కదా. నెక్స్ట్ 14 days ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. నెక్స్ట్ మ్యాథ్స్ 2B 2 days 2 మార్క్స్, ఫిజిక్స్ 2 days 2 మార్క్స్, అదేవిధంగా కెమిస్ట్రీ 2 days 2 మార్క్స్. అంటే ఇక్కడితో 20 days. ఈ 20 days ఫ్రమ్ February 1st to February 20. ఈ 20 daysలోని మీకు కంప్లీట్ సిలబస్ అనేది అంటే కంప్లీట్గా 7 మార్క్స్ అవ్వచ్చు, 4 మార్క్స్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు. సైన్స్ పరంగా 8 మార్క్స్ అవ్వచ్చు, 4 మార్క్స్ అవ్వచ్చు, 2 మార్క్స్ ఇక్కడతోనే కంప్లీట్ అవుతాయి. బట్ రిమెంబర్, చెప్పడం చాలా సులువు, చాలా ఈజీగా నేను చెప్తాను, మీరు ఈజీగా చూస్తారు. కానీ అది ప్రాక్టీస్ చేసే విధానం అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయడం అవ్వచ్చు, దానికి ఎన్ని అవర్స్ అనేది మనం దాని మీద దృష్టి పెట్టాలి, ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదవాలి, ఇవన్నీ మీకు తెలియాలి. ఇవి తెలియకుండా మీకు ఏ మార్క్స్ అంటే కంప్లీట్గా ఫుల్ మార్క్స్ అనేవి, సెంట్ మార్క్స్ అనేవి మీరు సాధించలేరు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ 20 days కానీ మీరు ఫోకస్ చేస్తే 100% యూ విల్ గెట్ బెస్ట్ మార్క్స్. మీకు ఎలా తెలుస్తుంది నిజంగా మాకు కంప్లీట్గా 75 మ్యాథ్స్లో వస్తుందా, సైన్స్లో 60కి వస్తుందా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే మీరు ఎగ్జామ్ రాయనవసరం లేదు, ముందుగానే మీకు అర్థమైపోద్ది ఏ విధంగా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ 20 days కంప్లీట్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఒక 5 మోడల్ పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ మోడల్స్ అవ్వచ్చు, లేదంటే అంటే మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో మోడల్ పేపర్స్ చాలా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. లేదు మీ కాలేజ్లో ఇచ్చినా సరే, మీ సర్స్ ఇచ్చినా సరే, ఎవరు ఇచ్చినా సరే, మీకు లేదు అంటే మీకు ఒక స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉన్నా సరే అవి కొనుక్కొని చూడండి, లేదంటే ఇంటర్నెట్లో ఉన్నా సరే 5 మోడల్ పేపర్స్ ఖచ్చితంగా చేయండి. అది 2A ఒక రోజు మొత్తం 5 మోడల్ పేపర్స్. మీకు చాలా టైం మిగిలిపోద్ది. అసలు ఎందుకు మోడల్ పేపర్స్ చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అవ్వచ్చు, ఇన్ని డేస్ 20 days ప్రిపేర్ అయ్యే ఈ యొక్క ప్రాసెస్ అనేది మీకు యూజ్ అయ్యిందా లేదా, అసలు యూజ్ఫుల్ అవుతుందా లేదా అనేది మీకు తెలియడానికి. నెక్స్ట్ అదేవిధంగా 22nd మోడల్ పేపర్స్ 2B 5 మోడల్ పేపర్స్, ఫిజిక్స్ 5 మోడల్ పేపర్స్, కెమిస్ట్రీ 5 మోడల్ పేపర్స్. ఇక్కడతోని కంప్లీట్గా మీకు గ్రూప్ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోద్ది. అంటే 7 అయిపోయి, 4 అయిపోయి, 2 అయిపోయి, అదేవిధంగా 5 మోడల్ పేపర్స్ కూడా అయిపోతాయి ఇక్కడ వరకు. ఇప్పుడు 24 daysలో మిగతా డేస్ లాంగ్వేజెస్ చూడండి. 25th ఇంగ్లీష్, అదేవిధంగా 26th కూడా ఇంగ్లీష్. ఒక 2 days మీకు ఎక్కువ రోజంతా మీరు ఇంగ్లీష్ చదవరు, కాకపోతే మిగతా టైంని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి ఆ డేస్ని మాత్రం. కంప్లీట్గా మార్క్స్ రావాలి అంటే 2 days కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్ చదవాలి. నెక్స్ట్ లాస్ట్ 2 days సాంస్క్రిట్. 27th సాంస్క్రిట్, 28th సాంస్క్రిట్. అయితే రిమెంబర్, ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఈజీగా వచ్చేసింది అనుకుంటే ఒక రోజే పెట్టండి. బట్ అప్పుడు 26, 27, 28 సాంస్క్రిట్ చదవచ్చు. బట్ నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రిపేర్ అయిన వాళ్ళకి సాంస్క్రిట్ 2 days సరిపోద్ది, ఇంగ్లీష్ 2 days సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అయితే 100% యూ విల్ గెట్ సెంట్ మార్క్స్. పక్కాగా 470కి 460 అబోవ్ వస్తుంది. బట్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఇది ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీరు ఏదో నార్మల్గా అవుతే కాదు. అసలు గ్రూప్ సబ్జెక్ట్స్ ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన క్వశ్చన్స్ ఏంటి, 7 మార్క్స్ ఏ విధంగా, 4 మార్క్స్ ఏ విధంగా, 2 మార్క్స్ ఏ విధంగా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఈ కంప్లీట్ ప్లానింగ్ మీదే మీ యొక్క మార్క్స్ అనేది ఆధారపడి ఉంటుంది. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. తప్పకుండా మీకు మీరు పెట్టే ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. అంతేకాదు వాటికి తగ్గట్టు వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.